Hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very, very special episode in our channel. And I gained weight because na America trip valla almost 4 కిలోలు పెరిగాను. అంటే ఇప్పుడు 67 కిలోలు ఉన్నాను ప్రస్తుతానికి. I put on so much. Now again I'm back on track for working out. And అంతేకాకుండా ఈరోజు స్పెషల్ ఏంటంటే సందేశ్ మూవీ, కొత్త మూవీ ఒకటి ఓపెనింగ్ ఉంది. డీటెయిల్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం దేవుడికి దండం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. దాని తర్వాత మై డే స్టార్ట్స్. ఇంకా మొత్తం రన్నింగే అవుద్ది. మా ఫ్రెండ్స్ అందరూ అయితే నా స్టోరీస్ చూసేసరికి నా సగం డే అయిపోద్ది. ఇట్స్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొంతమందికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఒక్కసారి మీరు ట్రై చేస్తే యూ విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. యూ విల్ ఫీల్ సో ఎనర్జైజ్డ్. అండ్ ఆల్సో ఏంటంటే ప్రపంచం కన్నా మనం ముందెళ్తున్నాము అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అది డెఫినెట్గా ట్రై చేయండి. సో మార్నింగ్ లేచి దండం పెట్టుకున్న తర్వాత అలా కామ్గా కూర్చోవాలి కాసేపు అన్నా. అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ వామ్ వాటర్, లెమన్, హనీ. ఇది ట్రేడ్ మార్క్ థింగ్ దట్ ఎవ్రీ డే చేసినా ఏం ప్రాబ్లం అవ్వదు. మార్నింగ్ వర్కౌట్ ముందు ఏమైనా తింటారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే నాకు లో ఎనర్జీ ఉంటుందో అప్పుడు నేను బనానా తిని వెళ్తాను. బట్ మేక్ షూర్ యూ హ్యావ్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ between your workout and your first intake. So yeah, దీని తర్వాత అప్పుడు వర్కౌట్కి వెళ్ళిన తర్వాత I'll see you guys at the gym. సో యా, మార్నింగ్ వర్కౌట్కి రాగానే నా బాడీ చాలా లేజీ అనిపిస్తుంది. అందుకని ప్రీ వర్కౌట్ తాగిన తర్వాత ట్రెడ్మిల్ పైన వాక్ చేస్తాను ఫర్ 2 kilometers ఇంక్లైన్ 6 స్పీడ్లో. నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే బిఫోర్ వర్కింగ్ అవుట్ మేక్ షూర్ స్ట్రెచెస్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ కూడా స్ట్రెచెస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 10 minutes బిఫోర్ వర్కౌట్ స్ట్రెచెస్ చేసుకుంటున్నా. ఈరోజు మా ట్రైనర్ ఏం చెప్పారంటే వీఆర్ డూయింగ్ కోర్ వర్కౌట్. సో రోజుకు ఒక ఫార్మేషన్ చేస్తాము లైక్ ఆల్వేస్. ఈరోజు అయితే కంప్లీట్ కోర్ వర్కౌట్ అంట. సో ఆల్రెడీ చాలా లావుగా ఉన్నాను కాబట్టి ఏ ఫార్మేషన్ చేసినా సరే చాలా లేజీగా చేస్తున్నాను నేను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ ఫిట్ అండ్ గెట్ బెటర్. లేకపోతే నా వల్ల కాదనిపిస్తుంది. ఓకే, అలా అయితే నా వర్కౌట్ అయిపోయింది అండ్ ఇట్ వాజ్ ఫన్. సో ఇప్పుడు బాగా అడిక్టింగ్గా ఉండేది నాకు వర్కౌటే అనమాట. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. యా, లెట్స్ గో హోమ్ నా. సో బేసికల్గా వర్కౌట్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ హెవీ. అండ్ మనం ఒక్కసారి సన్నగా అయిన తర్వాత ఏవైతే వర్కౌట్స్ అప్పుడు చేసి ఇప్పుడు చేస్తామో అస్సలు చేయలేకపోతున్నాయి. బికాజ్ ఐ వాజ్ ఫీలింగ్ ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు అర్థమైంది లాస్ట్ టైం హైకింగ్కి వెళ్ళినప్పుడు. అందుకే నేను అంత అన్ఫిట్ ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను. దట్ గేమ్ ఈజ్ లాట్ ఆఫ్ పుష్ దట్ హ్యావ్ టు రియలీ వర్క్ అవుట్ అండ్ గెట్ ఇన్ టు షేప్ టు డూ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు డూ. అంటే నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో because of my strength and because of my strength I shouldn't stop doing it అని అనిపించింది. సో అందుకని చెప్పి మళ్ళీ గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ మంచి ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్. 80% మన ఫుడ్డే. సో మంచి ఫుడ్ తింటూ వర్కౌట్స్ అయితే అస్సలు మిస్ అవుట్ చేయట్లేదు. అండ్ ఆల్సో మోటివేటింగ్కి మన ఫ్రెండ్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పే ఎవ్రీడే ఐ డోంట్ మిస్ మై వర్కౌట్. సో వర్కౌట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఓపెనింగ్కి రెడీ అవ్వాలి, సందేశ్ మూవీ ఓపెనింగ్కి. సో దట్స్ ద సెకండ్ థింగ్ దట్ ఐమ్ డూయింగ్ టుడే. సో రోజు ఒకలా ఉంటుందా డేస్ అంటే అలా ఉండవు. రోజుకు ఒకలా ఉంటుంది. లైక్ ఈరోజు ఒక షెడ్యూల్ ఉంటే రేపు ఒక షెడ్యూల్ ఉంటుంది. అందుకని చెప్పి ఈ మధ్య నేను డే ఇన్ మై లైఫ్ ఎక్కువ చేస్తున్నాను. సో లెట్స్ గో గెట్ ఫ్రెష్ నౌ. టడా! సో జిమ్ నుంచి అలా వచ్చి కోల్డ్ వాటర్తో షవర్ చేస్తే ఎక్కడ తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట. అండ్ ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ సందేశ్ మూవీ ఓపెనింగ్. నేను 10 ఏళ్లలో ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. సందేశ్ అయితే ముందే చెప్పి పలానా డేట్ ఫ్రీ పెట్టుకో, నువ్వు రావాలి అని చెప్పన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఆల్ ఎక్సైటెడ్. యాజ్ అ వైఫ్ ఐ నెవర్ వెంట్ టు హిజ్ ఓపెనింగ్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో బిఫోర్ గెటింగ్ అవుట్ లెట్స్ గెట్ రెడీ. బికాజ్ ఈరోజు నేను చీర కట్టుకుంటున్నాను. నాలా మీకు అనిపిస్తుందో లేదో చెప్పండి. నాకేంటంటే ఎక్కడికన్నా బయటికి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఐ లవ్ టు వేర్ సారీస్. లైక్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. నాకు పలానా అవుట్ఫిట్ వేసుకుంటే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా? నాకైతే చీర కట్టుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను. ఐ ఫీల్ లైక్ కంప్లీట్ ఇట్లాగా. బట్ సందేశ్ ఏమన్నాడు తెలుసా? రెడీ అవ్వకముందే హిస్ లైక్ చీర కట్టుకుంటున్నావా అన్నాడు. అవును అంటే
ఎక్కువ హెవీగా కట్టుకోకు, సింపుల్గా రెడీ అవ్వు. ఎందుకు అంటే హీరోయిన్ కూడా వస్తుంది కదా. ఐఎమ్ లైక్ ఓకే రిలాక్స్, సరే సింపుల్గానే రెడీ అవుతా అని చెప్పన్నాను. సో యాజ్ ప్రామిస్డ్ ఐ చూజన్ మై అవుట్ఫిట్ ఆల్సో. సో ఇప్పుడు మనం getting ready for his opening కాబట్టి ఫస్ట్ అయితే I want to talk about my favorite vitamin C face serum. రీసెంట్గా అయితే I've been using this product which is Himalayas brightening vitamin C orange face serum అనమాట. ఈ క్లైమేట్కి, ఈ వెదర్కి, నా స్కిన్ టెక్స్చర్కి చాలా బాగా సూట్ అయింది. అండ్ ఇందులో మనకి 5 times ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది అండ్ 10 times ఎక్కువగా నయాసినమైడ్ ఉంటుంది అండ్ న్యాచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ యాడ్ చేశారు దీంట్లో, విచ్ గివ్స్ ఇన్స్టెంట్ బ్రైట్నెస్. 3 days మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తే మనం 3 daysలోనే బ్రైట్నెస్ చూడొచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే అప్లై చేసి చూద్దాం ఎలా ఉందో. సో నాకు ఈ సిరం ఎందుకు ఫేవరెట్ అంటే అస్సలు హెవీగా ఉండదు స్కిన్ పైన. ఇట్లా యాడ్ చేయగానే ఒక ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ యాడ్ అవుద్ది. అండ్ ఇప్పుడు మేకప్ వేసుకున్నా, ఏం రాసుకున్నా సరే మనకి కొంచెం హెవీగా కూడా అనిపించదు. నేనైతే వైటమిన్ సి సిరం రాసుకున్న తర్వాత ఐ మేక్ షూర్ ఐ అప్లై సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సో దట్ మనకి ఇదంతా మంచిగా లాక్ అవుతుంది అనమాట స్కిన్లోకి. ఇప్పుడైతే మనం క్విక్గా రెడీ అయిపోదాం. హెయిర్ కూడా చేసుకోవాలి, సారీ ట్రిప్ చేసుకోవాలి. బిఫోర్ గెటింగ్ రెడీ ఐ ఆల్సో వాంట్ టు లెట్ యూ గైస్ నో, ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ అంతేకాకుండా నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అండ్ యాప్లో కూడా కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోదాము బికాజ్ దెర్ ఇస్ సో మచ్ టు డూ మేకప్, హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. టుడే ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ బికాజ్ సందేశ్ ముందే మనకి చెప్పాడు కదా, ఎక్కువ రెడీ అవ్వకు, తక్కువ రెడీ అవ్వ. అప్పుడే ఫీల్ అయ్యాను నేను చాలా. ఏమనంటే నేను ఏమన్నా ఎక్కువ ఓవర్గా రెడీ అవుతానా అని మీకు ఏమైనా అనిపించింది అలా ఎప్పుడన్నా? ఇఫ్ యూ ఫెల్ట్ లైక్ దట్ ప్లీజ్ లెట్ మీ నో. అప్పటి నుంచి నాకు ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఓకే, నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే నేను ఓవర్గా రెడీ అవ్వను, ఐ విల్ బీ డ్రెస్డ్ పర్ఫెక్ట్లీ ఫర్ ఈచ్ ఈవెంట్ అని నా పర్సనల్ ఫీలింగ్. బట్ చెప్పలేం కదా అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందో. సో ఇప్పుడైతే మనం రెడీ అవుదాం, లెట్స్ గో. నేనైతే బీచ్ వేవ్స్ అయితే బాగుంటుంది సారీ పైకి, సింపుల్గా ఉంటుంది అని అనిపించింది. సో అందుకే బీచ్ వేవ్స్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట. ఈ కలర్ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దిస్ ఇస్ హౌ ఐ టర్న్ ఇట్. సో ఇటు సైడ్ ఒకలాగా, అటు సైడ్ ఒకలాగా టర్న్ చేస్తే కానీ మనకి పర్ఫెక్ట్గా కర్ల్స్ రావు. సో సెక్షన్స్ ఎంత సైజ్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సి అది కొంచెం ఫ్రిజీ హెయిర్ కాబట్టి కొంచెం డ్రైగా ఉంటుంది. బట్ మొత్తం రెడీ అయ్యాక నేను సిరం అప్లై చేసుకుని సెట్ చేసుకుంటా. సో బ్యాక్ సైడ్ కర్ల్స్ అయితే ఇట్లా వచ్చాయి. ఈ ఫ్రంట్ నేను మొన్నే హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట, షార్ట్ హెయిర్ ఇక్కడ. సో దీన్ని కొంచెం ప్రాపర్గా సెట్ చేయాలి, కర్లర్తో అవ్వదు. సో అందుకని డైసన్ యూస్ చేస్తున్నా ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి. సో సెట్ ఈ లోపల మనం మేకప్ వేసుకునే లోపల హెయిర్ కూడా సెట్ అయిపోద్ది. దిస్ ఇస్ హౌ ఐ వాంటెడ్ ఇట్ టు బీ. సో మనము సిరం అప్లై చేసుకున్నాక ఫేస్ ఎట్లా ఉందో చూసారు కదా. దీనిపైన నేను కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే వైటమిన్ సి సిరం అప్లై చేశాక కంపల్సరీ మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్విక్ ఫౌండేషన్. అండ్ నేను ఎక్కువ చెప్పా కదా ఓవర్గా రెడీ అవ్వాలనుకోవట్లేదని, జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసుకొని బ్లష్, లిప్స్టిక్ అంతే, అండ్ విల్ బీ డన్. ఇప్పుడైతే మార్కెట్లో మనకి ఈ ఏమంటారు బ్లష్, టింటెడ్ బ్లష్, ఇట్లా లిప్స్టిక్ అన్నీ కలిపి ఒకటే ప్రోడక్ట్ వస్తుంది, అదే యూస్ చేస్తున్నా నేను. క్రీమ్ బేస్డ్ బ్లష్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఇట్ గివ్స్ న్యాచురల్ పింక్ చీక్స్ లుక్. అండ్ ఇదే ఐ షాడో, అండ్ వీ కెన్ యూస్ దిస్ యాజ్ అ లిప్స్టిక్ ఆల్సో. అండ్ జస్ట్ ఫైనల్ వచ్చి కాజల్.
ఆల్రెడీ. సో జస్ట్ బొట్టు పెట్టుకుంటే అయిపోద్ది. దిస్ ఈజ్ హౌ సింపుల్ మై మేకప్ ఇస్. నాకు ఇంత సింపుల్గా రెడీ అవ్వటమే ఇష్టము. ఏదైనా ఫోటోషూట్, రీల్స్ అట్లా ఏమైనా చేస్తుంటే కనుక హెవీగా కొంచెం ఐలైనర్స్ అవి ఎక్కువ ఇస్తాను. బేస్ మాత్రం న్యాచురల్గా ఉంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. బొట్టు పెట్టగానే ఒక తెలియని అట్లా ఫేస్ మొత్తం కంప్లీట్ అయినట్టు ఉంటుంది కదా, చీరలు కట్టుకున్నప్పుడు ఎస్పెషలీ. సో యా, ఈ సారీ కట్టుకున్నా. ఇది మా మమ్మీది వింటేజ్ కలెక్షన్ అంటారు కదా, అప్పట్లో వచ్చే ఆర్గెన్జా చీరలు ఇప్పుడు మళ్ళీ ఇలా రావట్లేదు. వచ్చినా సరే నాకు ఆర్గెన్జా అస్సలు నిలవదు ఒంటి పైన. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సింపుల్ మట్టి గాజులు, ఈ బొట్టు, ఇయర్ రింగ్స్, అలా ఇలా సింపుల్గా వెళ్దాం అనుకుంటున్నాను. ఇది సింపులా కాదా మీరే చెప్పండి అసలు. లెట్స్ గో టు ది ఓపెనింగ్. ఇట్స్ స్పెషలీ ఫర్ సందేశ్. దిస్ నోట్ ఇస్ ఫర్ సందేశ్. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే నేను చేసే పనులు తను ప్రౌడ్గా ఫీల్ అవుతారు, తను చేసే పనులు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 18 years అవుతుంది. అండ్ హీస్ బీన్ వర్కింగ్ రియలీ హార్డ్ టు గెట్ దట్ వన్ బిగ్ సక్సెస్ఫుల్ మూవీ అండ్ ఐఎమ్ రూటింగ్ ఫర్ హిమ్. సో ఈ సినిమా చాలా మంచి సక్సెస్ రావాలి. అండ్ ఈ సినిమా టైటిల్ వచ్చి వన్ వే టికెట్ అనమాట. నాకు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేనైతే కథ వినలేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకైతే సందేశ్ మూవీస్ అన్నీ కూడా ఆన్ స్క్రీన్ చూడటమే ఇష్టం అనమాట, ప్రీమియర్ అలా చూస్తేనే. సో అందుకని నాకు కథలు ఏం చెప్పొద్దని చెప్తాను. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడైతే మనం ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాం. లెట్స్ గో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయాను, బికాజ్ కెమెరా వాళ్ళే షూట్ చేసిన గ్లిమ్సెస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. బీయింగ్ యాజ్ అ వైఫ్ ఆఫ్ యాక్టర్ ఇస్ రియలీ అ బ్లెస్సింగ్. అంటే నాకు చాలా రోల్స్ ఉంటాయి నా లైఫ్లో. కాంటెంట్ క్రియేటర్, వైఫ్ ఆఫ్ అన్ యాక్టర్, అండ్ ఆల్సో బీయింగ్ అ హోమ్ మేకర్, ఇంట్లో పనులు అవి ఇవి చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ రోజు ఈ ఈవెంట్లో నన్ను అందరూ ఒక రెస్పెక్ట్ తోటి, లైక్ యూనో బీయింగ్ అ వైఫ్ ఆఫ్ వరుణ్ సందేశ్ was a very good position that I have right now. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈవెన్ ఓపెనింగ్ సెరమనీ అప్పుడు, పూజ అప్పుడు కూడా నన్ను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. అండ్ నేను ఎప్పుడు చూసినా, నేను మూవీస్ చేసినప్పుడు వెళ్ళాను, కానీ ఇట్లా సందేశ్ మూవీ ఓపెనింగ్కి వచ్చి ఇట్లా హార్ట్ పట్టడం ఇదంతా చాలా బాగా అనిపించింది. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ ఇది మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బట్టి. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్. ఓకే, ఫైనలీ ఈవెంట్ కూడా అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మనం గెస్ట్గా వెళ్ళొచ్చాము. ఇప్పుడేమో ఇంటికి వెళ్ళి వంట చేయాలి. సందేశ్ ఇంకా అక్కడే ఉన్నారనమాట, ఎందుకంటే తనకి ప్రెస్ మీట్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేను వచ్చేసాను, సో దట్ ఐ కెన్ కుక్ సంథింగ్ ఫర్ హిమ్ స్పెషల్. సో ఈరోజు మన మెన్యూలో ఏంటంటే, ఐ గాట్ న్యూ ఎయిర్ ఫ్రైయర్. సో దాంట్లో గ్రిల్ చికెన్ చేయాలనుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైడ్ చికెన్ అంటారో మరి ఏమంటారో తెలీదు. నేనైతే మంచి చికెన్ రెసిపీస్, మ్యారినేషన్ ఇవన్నీ నేర్చుకున్నాం. లెట్స్ గో. ఓకే, వెల్కమ్ టు మై కిచెన్. సో ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి లంచ్ టైం అయింది కరెక్ట్గా. సో సందేశ్ ఇస్ నాట్ యెట్ హోమ్. సో మనం క్విక్గా లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఎయిర్ ఫ్రైయర్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ మనం శాంపుల్గా ఒక లంచ్ ప్రిపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక జస్ట్ మనకు ఒక 20 minutes మీల్స్ రెడీ చేసుకోవచ్చు. సో క్విక్గా నాకు నచ్చిన రెసిపీ ఒకటి చూపిస్తాను గ్రిల్ చికెన్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే నేను 500 grams బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. బ్రెస్ట్ పీస్ ఏంటంటే ప్రోటీన్, హై ప్రోటీన్ ఎక్కువ బ్రెస్ట్ పీసెస్లోనే ఉంటుంది ఓవరాల్ చికెన్లో. అండ్ డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ప్రోటీన్ కావాలంటే పన్నీర్ తీసుకోవచ్చు. చాలా ఉంటాయి ఆప్షన్స్ వెజ్లో అయితే. అండ్ నేను చికెన్ తీసుకుంటున్నా. అండ్ దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నాను అంటే కర్డ్, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరి పెరి పౌడర్, స్పైస్ పౌడర్, అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, ఆరిగానో అండ్ పెప్పర్, అండ్ ఆల్సో హనీ, అండ్ ఆల్సో ఆలివ్ ఆయిల్ కొంచెం, అండ్ కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి. సో మ్యారినేట్ చేసి కాసేపు ఒక 1 hour మినిమం, మ్యాక్స్ ఒక 12 hours పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది చికెన్. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ మిక్సింగ్ అండ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు కమ్. ఫస్ట్ అయితే ఎయిర్ ఫ్రైయర్ ప్రెప్ చేద్దాం, ఎందుకంటే దానికి మనము బేకింగ్ పేపర్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తున్నాను నేను. అంటే మరీ గలీజ్గా అవ్వకుండా కొంచెం నీట్గా ఉంటుంది పేపర్. మనం పార్చ్మెంట్ పేపర్ యూజ్ చేసి ఫ్రై చేసుకుంటే కనుక. సో లెట్స్ డూ దాట్. సో మనకి ఇట్లా బేక్ ర్యాప్ దొరుకుతుంది అనమాట, అది తీసుకోవచ్చు. అది తీసుకుని మనకి నచ్చినంత సైజు కట్ చేసుకోవాలి. మన ఎయిర్ ఫ్రైయర్ సైజుని బట్టి ఇది కట్ చేసుకోవచ్చు.
సో నేను చికెన్కి పోక్ చేయడం మర్చిపోయినా అనమాట. సో ఆల్రెడీ ప్లేస్ చేస్తాను కాబట్టి ఇక్కడన్నా చేసుకోవచ్చు. సో దట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో అందుకని కొంచెం సో ఇది ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. దాంట్లో మనం టెంపరేచర్ ఒక సైడ్ సెట్ చేసుకోవచ్చు. లైక్ నేనైతే టెంపరేచర్ 190 degrees 15 minutes పెడుతున్నాను. సో దట్ ఇంకో సైడ్ షిఫ్ట్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో 15 minutesలో ఇది చేసుకుని మళ్ళీ ఇంకొక 10 minutes అటు సైడ్ కుక్ చేస్తాను. అప్పుడు కరెక్ట్గా మనకు 25 minutesలో ఫుడ్ రెడీ అయిపోద్ది. సో అంతే, ఇట్స్ దట్ సింపుల్. సో ఎప్పుడన్నా ఎవరైనా ఆకలి మీద వస్తున్నప్పుడు ఇలాంటివి చేస్తే చాలా ఈజీగా అయిపోతే పనులన్నీ. సో ఇది అనిపించింది. ఈ లోపల మనం సాస్ చేసేసుకున్నాము. సో చికెన్ విత్ సాస్ అండ్ రైస్ ఇస్ ఆల్రెడీ దేర్ అట్ హోమ్ బికాస్ మా అమ్మ అను వండిస్తున్నా తినకపోతే చంపేస్తుంది. సో మనం సాస్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు చిపోట్లే సాస్ చేస్తున్నాను అనమాట. అదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మన ఇండియన్ టేస్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది చిపోట్లే సాస్. అండ్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు అనమాట. సో ఒక గ్రైండర్ బౌల్ తీసుకుని, మిక్సర్ బౌల్ తీసుకుని దాంట్లో సో ఫస్ట్ అయితే గ్రీక్ యోగర్ట్ వేసుకోవాలి. నేనైతే గ్రీక్ యోగర్ట్ లేదని చెప్పి నార్మల్ యోగర్టే యాడ్ చేస్తున్నాను. పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సాస్ కొంచెం సాగీగా రావచ్చు. అండ్ చీజ్ యాడ్ చేస్తున్నా అండ్ కొన్ని క్యాష్యూ అండ్ గార్లిక్ అండ్ ఆల్సో ఐమ్ యాడింగ్ 1 red dry మిర్చి అండ్ కొంచెం జీలకర్ర పౌడర్, జీరా పౌడర్, లెమన్, మేక్ షూర్ దేర్ ఆర్ నో సీడ్స్ లేదంటే చేదు వస్తుంది. అండ్ కొంచెం మేయో కూడా యాడ్ చేస్తున్నా, మయోనీస్ అండ్ కొంచెం కొరియాండర్, పెప్పర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్.